చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా దా 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 బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బిందొట్టుకురా. ఏడో ఇతగాడు మాలో. ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. పిన్ని చెల్లెమ్మ బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పదండి. కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి, పదండి లోపల త్వరగా. ఏంటయ్యా ఏమిటి? ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం, భూకంపం బాబాయ్. పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు ఘోరాలు. అయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఇంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ? అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు ఎందుకు? బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి, మధు పేరు మర్చిపోండి. నాకు ఆకలిసిన లోపల పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధో మధో అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోర్మ ఇవే. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడికి ఏదో కలొచ్చుంటుంది. బాబాయ్, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి, వస్తున్నానన్నా. ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కొంపదీసి పోయారేంటండి బాబు? పాపి చిరాయి అన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు. అయితే శ్వాస కూడా ఆటలేదండి బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తి గుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తి గుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి బారిపోనక్కర్లేదు. కాఫో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని నిమ్మకారంతో పుచ్చుకుంటాను. ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు. నేను చెప్పింది గుర్తుంది కదా? పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాల్ని భూతాల్ని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. అయినా మీరేం కంగారు పడకండి గురుగారు. ఒకవేళ కదటం జరిగింది అనుకోండి, మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను, నీ గురించి ఆలోచిస్తాను. అదో జబ్బులే. శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద, రండి, తీసుకురండి రా, తీసుకురండి. పడుకోబెట్టండి మెల్లిగా. శవానికి దెబ్బ తగలకూడదు, జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు, దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు. పగలొచ్చే కాబట్టి ఈ డ్రెస్ లో ఉన్నా, నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గర నాకు కంపు కొడుతుందేమో గాని సత్యనే ఈ శవం కంపు కొట్టదు. పిఠాపురం సెంటు వాసన వస్తుంది అని ఏంటి గ్యారంటీ? వీణ్ణి వాసన చూడండి. ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు, అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నా. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆట ఆడిస్తా. అయితే సరే మొదలెట్టండి. ఓం బాదం పిస్తా, బాడీ నడిపిస్తా,
శవం పేరేంటి? సత్తిపండు. గోత్రం? పులాసులే. పులాసల గోత్ర సత్తిపండు నామదేశ చింగిరికిరి మంగిరి లష్కరే తోయిబా జైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్ కరుణించుకోవాలి. లేవలేదేటి? చూపించు నీ మహిమ. సత్తిపండు సత్తిపండు లే లే. ఇప్పుడు ఏం చేయాలి? లే. లేస్తున్నాను లే. లేస్తున్నాను రా బాబు. ఇక లేస్తున్నావు, కాళ్ళ మీద లెగిస్తున్నావు. మొక్కళ్ళు లైట్ గా ఉన్నాయండి. ఓహో, నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే నడే, నడు, ముందుకురా, వెనక్కి తిరుగు, వెళ్ళు, నడు. వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది. నడు, ఆగో, వెనక్కి తిరుగు, ఇట్టురా. నా మీదకి వచ్చేస్తున్నాడు, తొక్కేస్తా ఇటు. ఈడేంటి సీతలై ఎవరి మాట ఏంటి? వెనక్కి తిరుగు, తిరుగు, వాకింగ్ స్టైల్ మార్చు. ఆహా, ఓహో, నడు, ఆగో, వెనక్కి రా, నా దగ్గరకి. ఒంటరిగా ఉందిరా. పారిపోయింది. పారిపోయిందా? పదవాడు మరి. లే, ఏం లేవలేను అనుకున్నా. శవం చెప్పినట్టు వింటుందన్నా, మరి పారిపోయింది. శవానికి శవుడు ఉందని నాకెందుకు చెప్పలేదు? అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు. అయినా శవని మాట వినాలిగా. నువ్వు వెర్రేడు గాని అది శవం కాదు. పట్టుకుందాం. నడిస్తే కాదు, పరిగెట్టాలి. పరిగెడదాం, పదరా. అక్కడ ఇరాకోడు బాంబులు వేశాడట. ఏంటి సార్, అక్కడ బాంబులు దడదరా పేలిపోతున్నాయి. అయ్యో, అవతలంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా ఉన్నావంటే మావో. ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా? కాదు బాబో, అవేవో మిసైల్స్ అంట. టకటక వదిలేస్తున్నారు. రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్, కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్, విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్. మనమంతా అవుట్ బాబో. నాది వీర మరణమే గాని నీలాగా నీచ మరణం కాదులే. అంటే నాది కుక్క చావన్నమాట, డాగ్ డెత్. ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా? లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో, రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది. మరి బాడీయో నీ ఒళ్ళో పడుతుంది. థ్యాంక్స్ మహానుభావులు, చివరికి డెడ్ బాడీ అనే నాకు వదిలేస్తున్నారు. బాబు, యుద్ధం మన దేశంలో కూడా వస్తుందా బాబు? వస్తే నీ కూడేదేమిటి బొచ్చ? మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం? హ్యాపీగా బ్రతుకు. దండాలి బాబు. ఏంటో సార్, వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు. మాకు లేదు సార్, మీకేంటి సార్ ఎంత హ్యాపీ? ఏంటి? బాంబు ఎప్పుడేస్తారో తెలీదు. ఈలోపు ఒకసారి నీ బండెక్కి నువ్వు ఉండహే. నీ బండెక్కి బీచ్కు షికారుకి వెళ్ళాలనిపిస్తుంది. షికారా? ఇప్పుడు బాగోదు, సాయంత్రం రా, తీసుకువెళ్తా. ఎలుకల ముందు ఎక్కడ దొరుకుతుంది సార్? ఏదుటి కొట్లోనే. నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడు అన్నమాట. అయ్యో, నువ్వు అవుట్ రా.